చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ విజయ్ చంద్రశేఖర్ గారు. మిమ్మల్ని చూసి న్యాచురల్ గా ఏడ్ చేశారు చాలా మంది. మీ ఏడుపుని చూసి బోయపాటి గారి కళ్ళకి నేను ఎలా కనిపించానో తెలియదు. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. కొడాలి నాని గారు రిలేటివ్స్. మీ హస్బెండ్ సైడ్ 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇక్కడ 100 కోట్ల ఆస్తులు, అత్తమామలకి ఒక వారసుడు ఉంటే బాగుండు, ఒక అబ్బాయి కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను కొలవని దేవుడు లేదు నాకు. ఎవరికి తెలియదు సరిత గారు మీరు సిస్టర్స్ అని. ఐ డోంట్ లైక్ టు బి ట్యాగ్డ్ యాజ్ సో ఆన్ సోస్ సిస్టర్. ద మోస్ట్ టఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికి ఏం జరిగినా కానీ ఆ ఇంటి నుంచే ఫస్ట్ వెళ్తుంది ఏదైనా కానీ. ఇక్కడ తమిళ అంటే ఎవరని చెప్తారు మీరు? పొన్నమ్మలం గారికి ఆయనకి దాదాపు 60 లక్షలు పెట్టి అపోలో హాస్పిటల్లో కిడ్నీ డోనర్ ఉంటే ఆయనే చేయించారు. చేయటానికి మనసు ఉండాలి, ఆ మనసున్న వాళ్ళే చేయగలరు. గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లులు మునిగిపోవటం, స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కాకులు కుక్కలు అన్నీ అరుస్తున్నాయి. ఆ రోజు కనుక ఆ పిల్లోడు ఉన్నట్టయితే ఐ వుడ్ హావ్ లాస్ట్ బోత్ మై డాటర్స్ దట్ డే. మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ కురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళ్తారు ఇప్పటికి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే గెస్ట్ అనే కన్నా కూడా ఒక న్యాచురల్ అమ్మ అని చెప్పుకోవచ్చు అనమాట. 1981లో కరెక్ట్గా నాకు బాగా గుర్తుంది. నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది దాని గురించి. తిల్లు ముళ్ళులో ఉమా అండ్ కలియుగం తెలుగులో ఎవరు ఈ సిల్వర్ స్క్రీన్ మీద తలుక్కుమన్న తార అని అందరూ అనుకునే లోపే మళ్ళీ ఒక 10 years కనిపించకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ 1991లో ప్రత్యక్షం అయిపోయి తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎక్కువ చేస్తూ తెలుగులో అసలు కనిపించకుండా పోయింది. ఈమె ఏమైపోయారు అనుకుంటున్న టైంలో కరెక్ట్గా మళ్ళీ మా జనరేషన్ వచ్చే టైంకి, ఇంకొక జనరేషన్ వచ్చే టైంకి అఖండాలో బాలకృష్ణ అమ్మగా కనిపించి, ఓ మై గాడ్, అమ్మ అంటే ఇలా ఉండాలి కదా, అమ్మతనం అంటే ఇలా చూపించాలి కదా సినిమాలో అనుకున్న చాలా మందికి కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. బట్ అఖండ తర్వాత మళ్ళీ ఏమైపోయారు, మళ్ళీ ఇది ఎక్కువైపోయింది అనమాట. చాలామంది అడిగారు చెన్నై వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు విజయ్ చంద్రశేఖర్ గారు ఇంటర్వ్యూ చేయకపోతే ఈసారి బాక్స్ బద్దలైద్దని చెప్పారనమాట. నేను కూడా అదే చెప్పాను ఆమెకి. సో నా కోసం టైం ఇచ్చి బిజీ షెడ్యూల్లో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ విజయ్ చంద్రశేఖర్ గారు. అమ్మా నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంట్రొడక్షన్ అండ్ వెరీ కైండ్ వర్డ్స్. నిజంగా కొంతమంది ఆర్టిస్టులను చేస్తున్నప్పుడు చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది, మాకు అనిపించింది, వాళ్ళకి అనిపించింది. కానీ కొంతమందిని చూస్తేనే అనిపించింది వీళ్ళు అసలు ఆర్టిస్టులేనా, వీళ్ళేంటి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు, ఇలానే ఉంటారా, లేకపోతే మనం వచ్చారని ఇలా ఉంటారా అనిపిస్తే కొంచెం ఆగిన తర్వాతైనా మనకు అనిపించింది న్యాచురల్ కాదులే, ఆర్టిఫిషియల్ కావాలని. బట్ స్క్రీన్ మీద, స్క్రీన్ వెనక ఒకేలాగా ఉండే ఆర్టిస్టు తమిళ్లో నేను చాలామందిని కనుక్కుంటే చెప్పారు, విజయ్ చంద్రశేఖర్ గారు గోల్డెన్ స్పూన్ అయినప్పటికి కూడా ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తారు, ఏం కావాలో చేసి పెడతారు అలాంటి ఒక వ్యక్తి అని. అసలు ఏమైపోయారు? 33 years బ్యాక్ మాకు కనిపించారు, మళ్ళీ మొన్న అఖండలో కనిపించారు. ఎలా అనిపిస్తుంది 33 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ స్క్రీన్ మీద విజయ్ చంద్రశేఖర్ యాజ్ ఏ ఉమాగా ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమనిపిస్తుంది? తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలియాలి అందరికీ. నేను చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానండి. మా నాన్నగారు నేను నన్ను ఒక పెద్ద జడ్జి పోస్ట్లో చూడాలని అనుకునేవారు ఆయన. అందుకని లా చదివాను. ఐఎమ్ బేసికలీ లా గ్రాడ్యుయేట్ అన్నమాట. సో చదువు మూలాన బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో చదువుకుని మళ్ళీ ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి
మరి అమెరికాలో కూడా పర్స్యూ చేసి అక్కడ ఇండియన్ కాన్సులేట్లో కూడా పనిచేస్తూ ఉన్న టైంలోనే ఇంటికి వచ్చి నన్ను పిల్లని అడగంగానే పెళ్ళికి అలా అలా అలా. సో ఆ స్టేజెస్ ఏది నేను మిస్ అవ్వలేదు నా లైఫ్లో. కాలేజ్, వర్కింగ్, వెడ్డింగ్, కరెక్ట్ టైంలో పిల్లలు, అలా నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఎక్కువ నేను ఈ ఫిలింకి ఇచ్చింది ఓన్లీ ఆఫ్టర్ మై సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. 10 years గ్యాప్ తీసుకున్నాను. అవునండి, అవునండి. ఇప్పుడు కూడా నేను వరుసగా ఇది చేయట్లేదు, ఇన్స్టాల్మెంట్లో వచ్చా నేను. యాక్చువల్లీ 5 years గ్యాప్, అగైన్ 10 years గ్యాప్, అగైన్ 7 years గ్యాప్ అలాగా. సో మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఎక్కువగా చేయటం మొదలెట్టాను. పిల్లలు ఒక 8-9 years వచ్చే వరకు మళ్ళీ ఒక గ్యాప్, ఒక 10 సంవత్సరాల గ్యాప్. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు చేశాను, మళ్ళీ గ్యాప్. అలా అలా ఏర్పడింది. బికాస్ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తమిళనాడు ఐ హ్యావ్ డన్. ఓకే, ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్యాప్ ఇచ్చి రావటం మూలాన నేను ఫ్రెష్గానే ఉన్నా, స్టీల్ అవ్వలా. ఓకే, ప్రతి పిక్చర్లోనే కనిపిస్తుంది, అన్నీ ఒకేలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అనే పేరు నేను పొందలేదు. ఇట్ సో హ్యాపెండ్ ఫర్ మీ, పీపుల్ వేర్ లుకింగ్ ఫర్ మీ ఫర్ గుడ్ బెస్ట్ రోల్స్. ఐ డోంట్ నో వై, ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్. బట్ అఖండాలో చేసి తెలుగులో చాలా సినిమాల్లో కనిపిస్తారేమో అందరు స్టార్ హీరోలకి యాజ్ ఏ మదర్గా. ఎందుకంటే అంత న్యాచురల్గా ఉన్నారు స్క్రీన్ మీద. అంత అసలుకి ఎలా అంటే మిమ్మల్ని చూసి న్యాచురల్గా ఏడ్ చేశారు చాలా మంది, చాలా ఏడుపుని చూసి. నిజమే. ఎందుకని గ్యాప్ ఇచ్చారు మళ్ళీ? అంటే తెలుగులో కూడా అలాంటి సబ్జెక్టులు గ్యాప్ రాక? కాదు, వచ్చినాయి ఒక 4-5 వచ్చినాయి, బట్ దే వర్ నాట్ వెరీ గుడ్ కన్సర్న్స్. బోయపాటి గారి కళ్ళకి నేను ఎలా కనిపించానో తెలీదు. చలపతిరావు గారని ఒక పిఆర్ అనమాట, ఆయన సజెస్ట్ చేశారంట, మంచి ఆర్టిస్ట్ అండి మీరు ట్రై చేయండి అని. సో నా ఫస్ట్ థ్యాంక్స్ టు చలపతిరావు గారు. ఆ తర్వాత బోయపాటి గారిని చూడంగానే నాకు ఒక పెద్ద డైరెక్టర్ ఆయన, అంత పెద్ద లెజెండ్ ఆయన అక్కడ అని నాకు అనిపించలేదు చూసినప్పుడు. ఎంతో ఆప్యాయత, ఎంతో ఏమంటారు, అసలు ఆ వేరుపాడు అనేది లేదండి. పెద్ద ఆర్టిస్ట్ చిన్న షూటింగ్ స్పాట్లోనే నేను షాక్ అయిన కారణం, ఫస్ట్ డేనే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి ఐ వెంట్ జస్ట్ టు మీట్ హిమ్. ఓకే, వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అమ్మ భోంచేయండి అమ్మ అని చెప్పేసి ఆయన కూర్చొని తినేటప్పుడు డైనింగ్ టేబుల్లో అందరూ కూర్చునేటప్పుడు నన్ను కూర్చోబెట్టి భోజనం పెట్టారు. కమ్మని భోజనం, తెలుగు భోజనం తిని ఎన్నాళ్ళైందో. దోసకాయ పచ్చడి, తోటకూర పప్పు, బెండకాయ కలిపి పెట్టిన బెండకాయ పులుసు, అవన్నీ చూసి నాకు అసలు ఆనందం. నాకు పిక్చర్ వస్తుందో లేదో తెలియదు, భలే మంచి భోజనం దొరికింది అనిపించింది. వచ్చేద్దాం ఫ్లైట్లో, శుభ్రంగా తినేసి వచ్చేద్దాం అని అనుకున్నా. బట్ ఆయన తర్వాత ఏ ఊరమ్మా ఏంటమ్మా అని అడుగుతున్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. మా ఊరు గుంటూరు, కారంచేడు పక్కన మునిపల్లి అనే ఊరు మా నాన్నగారిది అన్నమాట. మా గుంటూరు అమ్మాయి, ఈ గుంటూరు. సో కొడాలి, ఇంటి పేరు కొడాలి చక్రధరరావు గారని మా నాన్నగారు. చదువు కోసం చిన్నప్పుడు చెన్నైకి వచ్చేయటంతో ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట యాక్చువల్లీ. ఓకే, సో అలా. సో బోయపాటి గారి గురించి నేను చెప్పాలంటే చాలా చెప్పాలి. వండర్ఫుల్. నేను ఎంతో మంది డైరెక్టర్లతో ఇక్కడ వర్క్ చేశానండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ హ్యూమన్ బీయింగ్. బోయపాటి గారి మనసు, పెద్ద ఆర్టిస్టు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అని లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ, అమ్మ మీరు తిన్నారా, అమ్మ మీరు ఎండలో నుంచోకండి, అమ్మ మీకు ఇప్పుడు షాట్ లేదు, అలా నీడలో వెళ్ళి నుంచోండి అని ప్రతి ఆర్టిస్ట్ని హీ టేక్స్ కేర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్ట్రేచర్, ఫర్ హిజ్ లెవెల్. ఆయనకి ఏం పోయింది, ఆయన పాటికి ఆయన పని మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ టేక్ స్టార్ట్ కెమెరా అంటుంది తప్పితే, హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. మంచినీళ్ళు ఇవ్వండి అందరికీ, అందే జూనియర్ ఆర్టిస్టులు ఆ ఇల్లు అటువంటి పెళ్లి సందర్భం కదా అది. సో ఆ జూనియర్ ఆర్టిస్ట్ మెనీ దేర్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ కేర్ గివెన్ టు వన్ అండ్ ఎవ్రీబడి దేర్. అండ్ ఆయన ఆప్యాయత, ఆయన మాటల్లో ఆప్యాయత, ఆయన ఆ టేక్ ఇంకొక ఎక్స్ట్రా టేక్ కావాలంటే కూడా ఆ హంబుల్నెస్, దట్ ఈస్ ద రైట్ వర్డ్. హంబుల్నెస్ ఈక్వల్ టు బోయపాటి గారు. హంబుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు బోయపాటి గారు.
బట్ అంటే విజయ్ గారు మీరు తమిళ్లో అంటే చాలా మంది ఆర్టిస్టులతో చేశారు కాబట్టి ఒక ర్యాపో ఉంటుంది స్క్రీన్ మీద ఈజీగా కొన్ని సీన్స్ పండించవచ్చు. బట్ తెలుగులో ఒక్కసారిగా అండ్ దట్టు నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో యాక్ట్ చేసేటప్పుడు తెలియని ఆర్టిస్టు అంటే మనందరికీ తెలుసు, మీకు తెలుసు, స్క్రీన్ మీద ఫస్ట్ టైం మీరు ఆయన్ని ఢీ కొట్టాలి. అది కూడా చాలా పవర్ఫుల్. ఇద్దరు డైలాగ్స్ కానీ కాంబినేషన్స్ లో ఉన్న సెంటిమెంట్స్ ని పండించాలి అంటే ఇద్దరి మధ్య ఒక ర్యాపో ఉండాలి, బిఫోర్ పరిచయాలు కూడా ఉంటేనే అది వస్తుంది. ఎలా పాసిబుల్ అయింది అసలు? అది ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు యాక్చువల్లీ నేను ఇక్కడ తమిళనాడులో ఉండటం వలన తెలుగులో లీడింగ్ ఎవరిని అడిగితే నేను చెప్పలేను, మలయాళంలో లీడింగ్ ఎవరికి చెప్పాలని తెలియదు కదా. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉందో ఎవరు తక్కువ ఉందో నాకు తెలియదు. కానీ బాలయ్య గారిని ఆ క్రౌడ్ రిసీవ్ చేసుకోవటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంత ఫాలోయింగా ఏంటి, ఎటువంటి సూపర్ స్టార్ ఆయన ఇక్కడ అని నాకు అప్పుడు అర్థమైంది ఆ ఆడియో లాంచ్లో వచ్చినప్పుడు. అలా ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ అ లెజెండ్ సన్, ఈజ్ ఆల్సో లెజెండరీ యాక్టర్ అనేది ఒక పక్కన తెలిసినా కానీ ఇంత ఫాలోయింగ్, ఇంత ఆరాధిస్తున్నారు ఆయన్ని అనేది నాకు అక్కడ నా కళ్ళారా చూసిన తర్వాత తెలిసిందండి. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. గ్రేట్. హీస్ అన్ ఎన్సైక్లోపీడియా, హీస్ సో ఇన్ఫర్మేటివ్. ఆయనతో కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను అలా నోరు తెరిచి వింటూ ఉంటాను, ఆయన మాట్లాడించి మనం చూస్తూ ఉండాలి. హీ టాక్స్ సో గుడ్ అబౌట్ సైన్స్, అబౌట్ అస్ట్రాలజీ, అబౌట్ ఎనీథింగ్, పాలిటిక్స్. సో ఇన్ఫర్మేటివ్ ఫర్ హిజ్. ఆయన కూడా అంత సింపుల్గా ఉంటారు. చాలామంది అంటారు ఆయన కోపం ఎక్కువ వస్తుంది అని. నిజమా? ఆయన చాలా కోపం ఎక్కువ వస్తుంది. కోపం ఎక్కువ లేదండి, నాకు ఈయన అలా అన్నారేంటి అని అనిపిస్తుంది. కోపం ఎక్కువ ఆయనకి, కోపగించుకుంటారు. ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే, ఏదైనా డిస్టర్బ్ అయితే కోపం వస్తుంది దానికి. అది ఎవరికైనా వస్తుంది అనుకోండి, ఎనీథింగ్ డిస్టర్బ్డ్ ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. బట్ ఆయన చూసిన తర్వాత నాకు ఆయన కోపం వస్తుందా అని అనిపించింది. అసలు ఆ మాటలు కానీ, ఆయన సౌమ్యత, ఆయన అమ్మా రండి, అంత పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. ఎవరైనా వచ్చారంటే లేచి కూర్చుని, రే చైర్ వేయండి, కుర్చీ వేయండి అని అంటుంటారు ఆయన. ఇట్ ఈస్ అమేజింగ్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ బాలయ్య గారి లాంటి ఆయన్ని నేను అసలు నా తటస్థపడలేదు నా కళ్ళకి. బాలయ్య గారి ఫీలింగ్ ఏంటి? మీరు ఫస్ట్ తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి, మన అమ్మాయి, మనోళ్ళ అమ్మాయి అంటే ఆయన నన్ను చూసినప్పుడు ఆ గెటప్లో ఉన్నాను, వైట్ వేసుకుని చేశారనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇలా మార్చుకుని వెళ్ళొస్తానండి ఇలా చూశారు నన్ను. అమ్మ ఎవరు అనుకున్నారమ్మా అని అన్నారు, గుర్తుపట్టలేదు ఆయన. ఓకే. ఆయన గుంటూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ తెలియదు అందరికి, తెలియదు ఇంతమంది ఉన్నారా అని. బట్ ఇప్పుడు ఎలా అయినా ప్రస్తావన వచ్చింది అండ్ మీది కూడా తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఈవెన్ అక్కడ టైంలో కూడా ఆన్లైన్లో నాతోనే ఇచ్చారు. ఆ టైంలో అడగలేము ఇన్ని క్వశ్చన్స్. ఎక్కడి నుంచి అమ్మా మీ రూట్స్? ఎక్కడి నుంచి? రూట్స్ ఆర్ ఫ్రమ్ గుంటూరు అండ్ విజయవాడ అండి. అమ్మగారిదేమో విజయవాడ, నాన్నగారిదేమో గుంటూరు కారంచేడు, మునిపల్లె పక్కన ఉన్నాయి కదా అక్కడ అనమాట. కొడాలి అంజయ్య గారని మా తాతగారి పేరు. ఆ రోజుల్లో ఆయన కొడాలి అంజయ్య గారంటే అందరికీ తెలుసు అంట ఆ ఊరు పంచాయతీలో. రైస్ మిల్స్ అవి ఇవి వాళ్ళకున్న. సో బేసికలీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ నాన్నగారిది. సో చదువు మూలన ఇక్కడికి వచ్చేసాం. ఏఎన్సి ఫైనాన్సర్స్ అని హీ స్టార్టెడ్ హిస్ న్యూ బిజినెస్ చెన్నైలో. అప్పుడు మేము చిన్నప్పుడు అనమాట. అలా కంటిన్యూ అయ్యి ఇక్కడ ఉండిపోయాం. కొడాలి నాని గారి రిలేటివ్స్? కొడాలి నాని గారి రిలేటివ్స్ అయి ఉండొచ్చు, డైరెక్ట్గా తెలీదు. బట్ కొడాలి ఇంటి పేరు కొడాలి. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ కొడాలి అంటేనే ఒక బ్రాండ్ అక్కడ. అవునండి. బట్ అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఎప్పుడు కూడా రూట్స్ గురించి బయట తెలియదు. తమిళ అమ్మాయి అనుకుంటారు చాలా మంది. తెలుగులో కూడా కొంతమంది తమిళియన్స్ పిల్లలు కూడా మన తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఉన్నాయి వాళ్ళకి ఇద్దాం కదా అనుకుంటారు కదా. అంటే ఇవి కూడా కొన్ని ఉంటాయి మీకు. నేను మీ తెలుగు అమ్మాయి అని చెప్పుకోవాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? అని కాదు, బేసికలీ చాలా లో కీ పీపుల్ అనమాట. వీఆర్ వెరీ ప్రైవేట్. నేనైనా సరే, మా ఆయనైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్ బ్రదర్స్ అందరూ వీఆర్ వెరీ ప్రైవేట్. వీ డోంట్ లైక్
to be told or discussed or anything about anybody. అది very very quiet and private. So ఇప్పుడు మా హస్బెండ్ గురించి ఇప్పుడు అడిగారు కదా మీరు ఎక్కడ చేస్తున్నారు ఏంటని, అది కూడా ఆయన యాక్చువల్లీ ఇష్టపడరు. హీ సేస్ దట్ లెట్ us లై లో, ఆల్వేస్ లైయింగ్ లో ఇస్ బెటర్ అనేది అలా అలవాటు అయిపోయింది మా అందరికి. సో మేమెవరు ఏమిటి తెలుగు తమిళ కన్నడ హిందీ అని బయట చెప్పుకోలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మేము 21 years నుంచి ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఎక్కువగా బయట సోషలైజ్ చెయ్యం. మీరు ఎక్కడా నేను ఎక్కడా కనిపించుండను. ఐ డోంట్ సోషలైజ్, వీ డోంట్ గో అవుట్ ఎనీవేర్ టు ఎనీవన్స్ హౌస్. చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ వీఆర్ లీడింగ్ జనరలీ. ఆర్గానిక్ ఫార్మ్, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారికి ఉంది, మా హస్బెండ్ సైడ్ కూడా ఉందన్నమాట. వాళ్ళేమో ఊటీ సైడ్ మా హస్బెండ్ సైడ్. సో వాళ్ళు కూడా టీ ఎస్టేట్స్. మా నాన్నగారి మా హస్బెండ్ గ్రాండ్ మదర్ అయితే కంప్లీట్ నీల్గిరీస్కి షీ వాజ్ ద సోల్ ప్రొప్రైటర్స్ ఫర్ ఈక్లిప్టస్. ఈక్లిప్టస్ కంప్లీట్ 1500 acres 2000 acresలో వాళ్ళ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అనమాట. సో ఈ రూట్స్ ఉండటం మూలాన వీఆర్ మోర్ ఇంటూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ లివింగ్. టాక్సిక్కి మేము వెళ్ళం ఎప్పుడు. ఈ బయట పార్టీయింగ్ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ ఈటింగ్. ఇంట్రోవర్ట్ అని అనము. వీ లైక్ టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ ఆ హౌస్. మేము ఎప్పుడు బయటికి ఎవరిళ్ళకి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళము అనమాట. ఎక్కడ నేను కనిపించను, నేను మా ఆయన కానీ ఎవరు. ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా, స్విమ్మింగ్ పూల్ ఇంట్లోనే ఉంది, పబ్ ఇంట్లోనే ఉంది. పీస్ఫుల్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. టాక్సిక్ లైఫ్, గేట్ దాటితే టాక్సిక్ లైఫ్. ఎందుకంటే నేను ఇక్కడ చాలా పాములు ఉన్నాయి మా ఇంటి చుట్టూ, తేళ్ళు ఉన్నాయి, చాలా చెట్లు గిట్లు ఉండటం వలన వీటికి నేను భయపడను. నేను భయపడేది మనుషులకి. People are, some people, I'm not talking everybody, some people are so poisonous, so toxic, so negative. ఈ నెగటివ్ ఎనర్జీలకి నేను చాలా భయపడతాను. అంటే లైఫ్లో ఎప్పుడైనా తెలుసో తెలియక ఇన్సిడెంట్ జరిగిందా అంత బలంగా? కాదండి, చూస్తేనే నేను కనిపెట్టగలను. ఐ కెన్ సెన్స్ వాట్ యు ఆర్. అదేంటో నాకు ఇన్స్టింక్ట్గా నాకు అనిపిస్తుంది. మా ఆయనకి కూడా ఎయిర్పోర్టు ఇల్లు ఎయిర్పోర్టు తప్ప ఎక్కడికి వెళ్ళరు ఆయన. హీ లైక్స్ టు హ్యావ్ అ ప్రైవేట్, ఈ బర్డ్స్తో, ఈ చేపలతో. మాకు ఫామ్లో చేపల క్రియేటెడ్ పాండ్ ఉంటుంది చేపలు, దాని దగ్గర కూర్చొని నేచర్తో మాట్లాడుకుంటాం, నేచర్తో ఉంటాం. అలా స్పెండ్ చేసే అలవాటు అయిపోయింది మాకు. లోన్లీనెస్ వీ లైక్ ఇట్ అ లాట్. లోన్లీనెస్ అంటే వీ డూ హ్యావ్ ఫ్రెండ్స్. ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మాత్రం మాకున్నారనమాట. వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తోనే ఆ ఒక సర్కిల్ ఒకటి మేము ఎందుకో తెలీదు మా చుట్టూ ఒక సర్కిల్ వేసేసుకున్నాం, ఒక రింగ్ లాగా ఫెన్స్ వేసుకున్నాం అనమాట. మేము బయటికి వెళ్ళాము, బయట వాళ్ళ లోపలికి రానేవు. అలా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. అందుకని ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ నేను ఇవ్వను. కూడదని కాదు, మన గురించి మనకు తెలిస్తే చాలు, బయట వాళ్ళకి తెలియాలనేది మేము అనుకోం. ఎందుకో తెలియదు మరి, అది అలా అలవాటు అయిపోయింది. ఒకవేళ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి తెలుసు. అయితే దాదాపు 2000 ఎకరాలలో ఆర్గానిక్ ఫాము, ఓన్ ల్యాండ్స్, ఓన్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కదా మేడం, చెప్పొచ్చు. అప్పుడులో కేఆర్ విజయ్ గారికి ఉండేది, మేము ఉన్నాము. హెలికాప్టర్స్, సెస్నా ఆవిడకి ఉండేది. Actually, aircraft maintenance is not so easy. It's a white elephant. Airworthiness certificate undali. దానికి ఒక పైలట్ ఆల్వేస్ షుడ్ బి ఫ్లయింగ్. మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో వీ హ్యావ్ నాట్ gone into buying flights. Why not? అలా కాదు, not worth అని అంటారు మా ఆయన. Having an aircraft is not worth. If he thinks he can buy, he can probably take it, but it's not worth. ఎందుకంటే ఆయనే కెప్టెన్. Yeah, he's a captain. He's flown so many 1000 hours and type of aircrafts. Basically, a flyer cannot sit at home.
సో ఇప్పుడు హీఈస్ అన్ ఎగ్జామినర్ ఫర్ బడ్డింగ్ పైలట్స్. సిమ్యులేటర్స్ ఎక్కువగా ఆయన సిమ్యులేటర్స్ ఈజ్ ఇన్ టు సిమ్యులేటర్స్, ట్రైనింగ్ పీపుల్, ఎగ్జామినింగ్ పీపుల్. మీరేమో లీడింగ్ యాక్ట్రెస్ తమిళ్లో, ఆయనేమో క్యాప్టెన్. ఫస్ట్ పైలటా? ఎలా మేడం, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదండి, చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. బాగా తెలిసిన ఫ్యామిలీ అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను. హీ వాజ్ అన్ ఎయిర్పోర్ట్ మేనేజర్ వన్స్ అపాన్ అ టైమ్. ఆ తర్వాత ఆయన పైలట్కి చదువుకుని పైలట్ అయ్యి, తర్వాత కమర్షియల్ పైలట్ అయ్యి, తర్వాత హీ బికేమ్ అ క్యాప్టెన్ ఫర్ ఎయిర్ ఇండియా. కెప్టెన్ చంద్రశేఖర్ గారు అంటే ఎయిర్ ఇండియాలో అందరికీ తెలుసు. హీఈస్ వెరీ సీనియర్ మోస్ట్ పైలట్. ఇప్పుడు ఇండిగోలో ఉన్నారు. ఇప్పుడు ఇండిగోలో ఏం చేస్తున్నారు మేడం? ఇండిగోలో హీస్ అ క్యాప్టెన్. రైట్ నౌ హీస్ నాట్ విత్ ప్యాసింజర్స్ బట్ విత్ ఎయిర్ క్రాఫ్ట్ లాగే సిమ్యులేటర్స్ ఉంటుంది కదా, ఇట్స్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ విదౌట్ ప్యాసింజర్స్. దాంట్లో హీస్ అన్ ఎగ్జామినర్ రైట్ నౌ. ఓకే, కొత్తగా వచ్చే పైలట్స్ కి కొంచెం పైలట్స్ ఎలా నడుపుతున్నాడో ఎందుకంటే హీస్ ఫ్లోన్ సో మెనీ 1000 hours కదా. I mean, you would have seen that. చదివాను నేను అక్కడ. బట్ When he is 16, 17 years young age లో he joined his flying club. 17 సంవత్సరాలు ఎంతో ఆయనకు. So he joined flying club and his passion was to fly. Actually ఆర్మీ పైలట్ అవ్వాలని అనుకున్నారంట ఆయన. ఆర్మీలో చేరాలని. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్, సో he joined commercial. మేడం, ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్. ఆయనేమో అసలుకి ప్రైవేట్ పర్సన్, పెద్దగా బయటికి రారు. బట్ మీరేమో ఉంది అంత రంగుల ప్రపంచంలో. ఎప్పుడు ఆయన అబ్జెక్షన్ చెప్పలేదా? పెళ్లి ఒక నిజం చెప్పనా? యాక్టింగ్ ఆపేయాలి వద్దు. ఒక నిజం చెప్పనా, నేను ఈ ప్రొఫెషన్లో ఉండటం ఆయనకి ఇంత కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇంత కూడా ఇష్టం లేదు. కానీ గ్రేట్నెస్ ఏంటంటే ఆయనకి ఇష్టం లేదంటే కారణం ఏంటంటే, కారణం అడగండి. కష్టం కదా. ద మోస్ట్ టఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎండల్లో వానల్లో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక 10 నిమిషాలు మనం చెమటలు కార్చుకుంటే లోపల ఉండలేకపోయాం, బయట గాల్లో కూర్చుందానండి అని అన్నారు మీరు. ఎంత కష్టం. చాలా ఈజీగా అనిపిస్తుంది అందరికీ, వాళ్ళకేంటి పెద్ద యాక్టర్ అని. ఆ యాక్టర్ అవ్వటానికి ఎంత కష్టం, ఎంత వేడి, ఆ లైట్స్. అలా సఫర్ ఎందుకు అవుతావు, హాయిగా ఇంట్లో క్వీన్ లాగా ఉండొచ్చు కదా అనేదే, కానీ వేరే ఏం లేదు. ఇష్టం లేదు అంటే అలా. కానీ ఒక పెద్ద విషయం ఏమిటంటే హిస్ హార్ట్. దేన్ని ఆయన ఇది చెయ్యొద్దు అని అన్నారు ఎప్పుడు. ఎందుకంటే నీకు వయసు అయిపోయిన తర్వాత నేను ఇలా అనుకున్నాను, నా ప్యాషన్ వాజ్ యాక్టింగ్, యూ డిడ్ నాట్ లెట్ మీ డూ, యూ డోంట్ లైక్ మీ టు డూ, అందుకని నేను చేయలేకపోయానని నువ్వు వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విచ్ మేక్స్ యూ హ్యాపీ అనేది ఆయన పాలసీ. కానీ ఏది టూ మచ్గా చేయకు. ఎందుకంటే నేను 9 to 5 వర్కర్ని కాదు, నేను గెస్ట్ అపియరెన్స్ లాగా ఇంటికి వచ్చి వెళుతూ ఉండే టైపు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ ఫాదర్ కెరియర్ అని వెళ్ళిపోతే పిల్లల ఎంతమంది, ఎంత పనివాళ్ళు, ఎంతమంది సొంత వాళ్ళు, ఎంతమంది బంధువులు ఇంట్లో ఉన్నా కానీ ఒక తల్లికి ఈడవరు. తల్లి పెంచాలి పిల్లల్ని, ఎస్పెషలీ ఆడపిల్లలు మగపిల్లలని కాదు, ఇద్దరిని ఒకేలాగా పెంచాలి ఈ రోజుల్లో. హీ సేస్ నేను అవైలబుల్గా లేను కాబట్టి నువ్వు వాళ్ళ ఆ వయసు వచ్చే టైంలో, ఆ టైంలో పిల్లలు మాత్రం దే షుడ్ నాట్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ పేరెంట్స్ లవ్. అదొక్కటే నాకు ఇది. అది డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు ఏమన్నా చేసుకో. బట్ సీ దట్ యు ఆర్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్ వెన్ దే వర్ నాట్ వెల్, వెన్ దే నీడ్ యూ ఇన్ దేర్ టీనేజ్, వెన్ దే వాంట్ యూ నువ్వు ఉండాలి. అదొక డిమాండ్ను. నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కళకళలాడుతూ నా కళ్ళకు కనపడాలి. ఓకే. నువ్వెక్కడో అవుట్డోర్లో ఉండి, నేను ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, దుబాయ్, ఆయన డిన్నర్ సింగపూర్లో, ఆయన బ్రేక్ఫాస్ట్ కొలంబోలో, ఆయన లంచ్ మలేషియాలో, అలా ఫ్లై చేసే టైప్ ఆయన. సో నేను ఇంటికి వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి అ హోమ్ ఫర్ మీ.
నాకు హోమ్ అంటే నా భార్య, నా పిల్లలు నా కళ్ళకి కనపడాలి. ఎందుకంటే దినదిన ఏదో అంటారు కదా, ఏమంటారు, గండం, దినదిన గండం అంటారు ఫ్లయర్స్. ఎవ్రీ ఫ్లైట్ ఇస్ మై ఫస్ట్ లైఫ్, ఎవ్రీ ల్యాండింగ్ ఇస్ మై సెకండ్ లైఫ్ అని అంటారు. సో అలాంటప్పుడు వెన్ వీ రిటర్న్ హోమ్ ఐ వాంట్ యూ టు బీ ఇన్ ద హౌస్ అని అంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉంటున్నారా? డేట్లు ఇచ్చినా కానీ కరెక్ట్గా ఆయన ప్రోగ్రామ్ 1 month ముందే వచ్చేస్తుంది కదా. మన సినిమా లాగా కాదు, ఇవాళ క్యాన్సిల్ అవుతుంది రేపు ఉంటుందని కాదు. దేర్ ఆల్ ఫుల్లీ స్కెడ్యూల్డ్ అండ్ ఎక్విప్డ్. ఆయన వచ్చే టైంకి నేను ఇంట్లో ఉంటాను, ఎప్పుడు ఇంట్లో ఉంటాను. ఏ అవుట్డోర్లో ఎక్కడున్నా సరే ఆ టైంకి నేను ఆ డేట్లు ఇవ్వను. డాటర్స్ ఏం చేస్తున్నారు మేడం ఇద్దరు ఇప్పుడు? 2 daughters అండి. 1 daughter is a doctor, 1 daughter is an actor. Just a spelling. So she is a doctor. MBBS అయిన తర్వాత she went to USA and did her emergency medicine. And right now she is working for UN in Delhi. They put her in New York లో intern చేసింది. They put her in బ్యాంకాక్. ఆ తర్వాత వేరెక్కడో ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడో వేసేటప్పటికి కరోనా వచ్చింది. సో షీ వాజ్ అట్ హోమ్ అండ్ దెన్ నౌ షీఈస్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ, యునైటెడ్ నేషన్స్. తనకి ఎప్పుడు ఒక డ్రీమ్, ఒక స్టెథోస్కోప్ పెట్టుకుని, ఒక క్లినిక్ అని పెట్టుకుని, పేషెంట్లు పట్టుకుని అలా 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 తన డ్రీమ్ కమర్షియల్గా ఆలోచిద్దు తను. షీ వాంట్స్ టు వర్క్ ఫర్ గ్రూప్, అంటే ఏమంటారు, WHO, UN doctors, World Health they are all Organization. are doctors without borders. They are called doctors without borders అన్నమాట. సో ఎక్కడ పిలిచినా ఎమర్జెన్సీలో వెళ్ళిపోవాలి. అలాంటి పొజిషన్లో తను ఉంది. తనకి ఇష్టం సర్వ్ చేయటం, తనకి సేవ్ చేయటం అంటే ఇష్టం. అదర్ దెన్ హ్యావింగ్ అ హ్యూజ్ హాస్పిటల్ అండ్ కమర్షియల్గా అది రన్ చేయాలి కదా. మరి పెద్ద పెద్ద హాస్పిటల్ కడితే వీ హ్యావ్ టు బీ కమర్షియల్. సో ఆ మైండ్ సెట్ లేదు తనకి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ గుడ్ హార్టెడ్ చిల్డ్రన్, ఇద్దరు. పెద్ద పిల్ల అలా అన్నది, నేను సేవ చేయడానికి నేను డాక్టర్ అయ్యాను. సో దేవుళ్ళు కూడా చేయింది డాక్టర్స్ చేస్తారని అంటారు. సో 200% మ్యామ్, కరోనా టైంలో తెలిసింది కదా మనకి. సో she always said that she wants to serve people, groups and herds. సో WHO or UNO తో చేయాలి అనుకున్న తన డ్రీమ్ సక్సెస్ అయింది. తన అలా ఉంటే రెండో పిల్ల కూడా షీస్ డన్ హర్ సైకాలజీ అన్నమాట. ఓ సైకాలజీ కూడా చేశారు. సైకాలజీ చదివింది పిల్ల, Okay. రెండో పిల్ల. జస్ట్ ఫినిష్డ్. ఆయన నేను చేస్తేనే కష్టపడిపోతాం అనే టైపు, తన డాక్టర్ యాక్ట్ చేస్తానన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. ఆయన ఒకటే అన్నారు, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చదువు అనేది ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగల స్ట్రెంగ్త్ వస్తుంది చదువు మూలన. నీ చదువు ఫినిష్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అన్నారు ఆయన. సో షీ కంప్లీటెడ్ హర్ సైకాలజీ. అండ్ తను చిన్నప్పటి నుంచి చాలా యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టం. అమ్మని చూసి అలా వచ్చింది అనుకుంటా. సో తను చదువుకున్న తర్వాత చిన్నప్పుడు తన కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు బాగుంటుంది. సో చిన్నప్పుడు చాలామంది అడిగారు, చైల్డ్ ఆర్టిస్ట్గా అడిగారు. నేను చదువు డిస్టర్బ్ అయిపోతుందని వదలలేదనమాట. ఇప్పుడు షీఈస్ నౌ డూయింగ్ 7 projects ఆల్రెడీ షీఈస్ డన్ యాజ్ ఎ హీరోయిన్. యా, హౌస్ ఓనర్ అని లక్ష్మీ రామకృష్ణన్ గారు కదా, ఆయన ఆవిడ పిక్చర్లో ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది, ఒక 16-year-old గర్ల్ అప్పటి నుంచి చేసింది. దెన్ మరుద అని ఒక పిక్చర్ నాతోనే చేసింది అనమాట. దెన్ వెట్రిమారన్ గారి వెబ్ సిరీస్ చేసింది. వెట్రిమారన్ గారి పిక్చర్ కూడా చేసింది. రైట్ నౌ సముద్రగని గారి పిక్చరు 2 పిక్చర్లు చేస్తుంటాను. ఓకే. దట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఐ థింక్ September, October అని చెప్పారు ఆయన.
2 projects of that. And సురేష్ సంగయ్య అని డైరెక్టర్ సురేష్ సంగయ్య అని కిడారి ఇన్ కరుణై మను అని భలే పిక్చర్ తీశారు ఆయన. ఆయన ఆర్బి ప్రొడక్షన్స్, ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ రమేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అవును. కన్సర్న్లో ఇప్పుడు 25th నుంచి జరుగుతుంది అనమాట. డైరెక్టర్ సుశీంద్రన్ గారి పిక్చర్ ఒకటి మళ్ళీ చేస్తుంది, భారతరాజా గారి. మీకన్నా బిజీ అయిపోయారు డాటర్. అవునండి, ఈ ఈ ఈ నెల నుంచి కొంచెం బిజీ అనమాట. ఓకే. షీఈస్ డూయింగ్ గుడ్ రోల్స్, షీఈస్ డూయింగ్. తను కూడా ఓ పెద్ద హీరోయిన్ అయిపోవాలి, 4 డ్యూయెట్లు పాడేయాలని ఇది లేదు తనకి. షీ వాంట్ టు డూ గుడ్ స్క్రిప్ట్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఓన్లీ షీ వాంటెడ్ టు డూ. ఎందుకంటే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ ఎవరు సస్టైన్ అవ్వట్లేదు. 2 సంవత్సరాలు 2 పిక్చర్స్ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. సో షీ వాంట్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో షీ సేస్ షీ వాంట్ టు డూ వెరీ వెరీ పివోటల్ రోల్స్ విచ్ విల్ బీ మోస్ట్లీ ఫీమేల్ ఓరియంటెడ్. అలా వెయిట్ చేస్తాను. నాకే పిక్చర్స్ రాకపోయినా పర్వాలేదు, ఐ విల్ నాట్ డూ రాంగ్ స్క్రిప్ట్స్ అనే కాన్సెప్ట్లో గ్రేట్. తను ఉందన్నమాట. అమ్మలాగే సేమ్. ఐ థింక్ సో. తను కూడా ఈ సేవ అంటే చాలా ఇష్టం. 2 పిల్లలకి దే ఆర్ వెరీ గివింగ్ టు అదర్స్ అన్నమాట. మేమే ఇలా లోకీలో ఉన్నామంటే ఈ రోజుల పిల్లలు ఎలా ఉన్నారు? ఈ నా 2 డాటర్స్ మీరు నమ్మరు, నేను ఇంతగా పొగడకూడదు, వాళ్ళిద్దరూ గేటు దాటని పిల్లలు. ఇంట్లోనే అలవాటైపోయింది వాళ్ళకి. సో తనకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 18th ఇయర్ బర్త్డే అనమాట. ఐ వాంటెడ్ టు గివ్ అ సర్ప్రైజ్ పార్టీ ఫర్ హర్. నేను అందుకనే తన క్లాస్మేట్స్ ఒక 10-15 మంది క్లాస్మేట్స్లో మన పార్క్ షెరటన్లో డిన్నర్ అరేంజ్ చేద్దాం అనుకుని నేను అలా అరేంజ్ చేస్తూ ఉంటే తను కనిపెట్టేసి డోంట్ డూ ఎనీ సర్ప్రైజ్ పార్టీ ఫర్ మీ, ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్ అని అన్న. తర్వాత ఒక 2వ రోజున వచ్చి నాకు ఒక 2 lakhs ఇస్తారని అడిగింది. ఎప్పుడు ఒక 10,000 ఇచ్చి నేను రేపు నీ బర్త్డే అమ్మ ఏదైనా కొనుక్కొని ఏదైనా షాపింగ్ మాల్ పంపించానంటే అలా వెళ్ళి అలా తిరిగేసి వచ్చింది, మళ్ళీ ఆ 10,000 నా చేతిలో పెట్టేస్తుంది. అన్నీ ఉన్నాయి మమ్మీ నా దగ్గర, అన్నీ ఉన్నాయి, చూసినవే ఉన్నాయి, అందుకనే కొనలేదు, ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తుంది ఆ 10,000. అలాంటి పిల్ల 2 లక్షలు అడుగుతుంది ఏంటి అని అనుకుని ఈయనతో చెప్పాను, ఏంటి 2 lakhs అడుగుతుంది ఏంటంటే, అడగని పిల్ల అడిగింది కాబట్టి ఏదో అర్థం ఉంది దాంట్లో, ట్రాన్స్ఫర్ చేయన్నారు. నేను బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను ఒక 2 lakhs. 1 month తర్వాత మమ్మీ నాతో వస్తావానంది. ఎక్కడికమ్మా అన్న. నాతో రా అని చెప్పేసి నన్ను ఎక్కించుకొని తను షీ ఆల్సో డ్రైవ్స్. నన్ను డ్రైవ్ చేసి స్ట్రేట్గా రామచంద్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. నాకేమో భయం, ఏంటి హాస్పిటల్ తీసుకెళ్తుంది ఏంటి 1 month తర్వాత ఏంటి అని అనుకుని వెళ్తే అక్కడ డాక్టర్ మా తెలిసిన జేఎస్ఎన్ మూర్తి గారని తెలుగు ఆయన, ఈజ్ అ #1 కార్డియాలజిస్ట్ ఇన్ తమిళనాడు టుడే. ఈజ్ అ డీన్ ఆఫ్ రామచంద్ర మెడికల్. ఐ నో మ్యామ్. And he's also Air India panel doctor. So he's a personal doctor for my husband and me. And వెళ్ళంగానే నుంచుని, అమ్మా I don't know how to appreciate your daughter. ఏంటి అన్న, రండి అని చెప్పి కార్డియాలజీ డిపార్ట్మెంట్స్కి. నాకు అసలు భయం, ఏమో ఈ పిల్లకి ఏమన్నా అయిందా అలా అనుకుంటారు కదా, ఒక తల్లిని కదండి నేను, ఐఎమ్ మదర్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే అక్కడ ఒక బెడ్ దగ్గర తీసుకెళ్లారు. ఒక ఆవిడ నన్ను చూసి ఆ పేషెంట్ని ఆయన, అమ్మా ఈ పిల్ల తల్లిని చూడాలన్నారు కదా మీరు, ఇదిగో ఈవిడే తల్లిని అనగానే ఆవిడ ఇలా అంటుంది, దారులు వచ్చేస్తున్నాయి కళ్ళల్లోంచి. ఏంటి నాకు అసలు అర్థం కాలే, ఏంటమ్మా అంటే, అమ్మ ఆ పిల్ల బర్త్డే రోజున నాకు ఫోన్ చేసి, అంకుల్ నేను ఏదైనా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ చేయాలని ఉంది నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అని అంటే, అమ్మ పిల్లల సంగతి అలా అలబెట్టిన తర్వాత చెద్దురు కానీ ఇవాళ ఒక ఆవిడ వచ్చిందమ్మా, 45 years ఆవిడకి, 47 years అలా ఉంటుంది, చాలా పేద కుటుంబం, చెంగల్పట్టులో చీరలు నేసేవాళ్ళు వాళ్ళు, డోనర్స్ కోసం చూస్తున్నారు వాళ్ళు, మెడిసిన్స్ అయితే నేను ఫ్రీగా ఇస్తానమ్మా, బట్ ఓపెన్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి ఆవిడకి, ఇంకొక 24 hours ఆవిడకి కనుక ఆపరేషన్ చేయకపోతే ఆవిడ
దొరకదు, చేతికి దొరకదు అని అనగానే అంకుల్ గో హెడ్ అని అనేసింది. నేను తన డబ్బులతో నేను ఈవిడికి ఆపరేషన్ చేశానమ్మా అనగానే నాకు కళ్ళల్లో నేను అలా చూశాను ఆ డాక్టర్ని. ఏంటమ్మా అంటే, నువ్వు అంటుంటావు కదమ్మా అప్పుడప్పుడు తమిళ్లో ఒక మాట ఉందండి, ఊరారు పిల్లయ్య ఊటి వళతా తాంపుళ్ళ తానా వళరు అంటారు. అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియట్లేదు. ఊరారు పిల్ల అంటే బయట పిల్లల్ని మనం చూస్తే మన పిల్లలు దేవుడు చూస్తారంట. మనం మిగతా వాళ్ళని చూసుకుంటే మన పిల్లలకి మనం ఏం చేయక్కర్లేదంట, ఆ ఆశీర్వాదాలే పిల్లలు అని అంటావు కదా. నేను అది రివర్స్గా తీసుకున్నాను. ఈ తల్లిని నేను చూసుకుంటే నా తల్లిని దేవుడు ఏ తక్కువ లేకుండా ఆరోగ్యం ఇస్తారు కదా నా తల్లికి అని చెప్పి నాకు అనిపించింది. అందుకనే ఆవిడకి 6 పిల్లలంట. 6, 14, 13, 12 ఇలా ఏజ్లో ఉన్నవాళ్ళు, 18 ఇలా ఉన్నవాళ్ళంట. అందుకనే ఆ పిల్లలకి నేను తల్లిని ఇచ్చాను. 24 అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారంట. అందుకనే ఏమొస్తుంది మమ్మీ పార్టీ 2 లక్షలు పెట్టి ఎంత అవుతుంది పార్టీకి అని అప్పుడు అడిగింది నన్ను. అవుతుందిలేమ్మా అన్నాను. అక్కడ లక్షలు పెట్టి పార్టీ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు చూడు ఆ 4కి ఆ 6 పిల్లలకి తల్లినిచ్చాం కదా మనం అని అంటే నాకు అసలు ఇది చాలా అనిపించిందండి నాకు. ఇంకేం కావాలంటే ఒక తల్లికి ఆవిడ ఎంత ఆశీర్వదించిందంటే నా కూతుర్ని. ఆ డాక్టర్ గారు అయితే అసలు చాలా షాక్ అయ్యానమ్మా నేను. ఎందుకమ్మా అని అంటే, లేదు ప్రతి బర్త్డేకి నేను ఇలా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని చెప్పిందమ్మా, అందుకనే నేను ఇలా చేశానని. ప్రతి బర్త్డే తను పార్టీలు గిట్టి పెట్టుకోదు, చేసే సేవలు చెప్పకూడదని అంటారు. ఎవ్రీ బర్త్డే తను ఇలా పిల్లలకి క్లిఫ్టో ఆపరేషన్స్ అవి చేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా చారిటీకి చేస్తుంది ఆ 2వ పిల్ల. గ్రేట్ మేడం. 1000 ఎకరాలు ఇచ్చాడు దేవుడు, 100 కోట్ల ఆస్తులు, గొప్ప మనసున్న భర్త, ఇవన్నీ ఉన్నా కానీ మనకి ఎక్కడో తెలియని చోట అక్కడైతే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది లైఫ్లో. వేరే చోట పొందాను ఆనందాన్ని, ఇన్ని ఉన్న దగ్గర నేను పొందలేదు అంటే ఇదే చెప్తారా? ఇంకేమైనా ఉందా మీ లైఫ్లో? ఏది లేదండి. మనసు అనేది చేయటానికి మనసు ఉండాలి, డబ్బు అక్కర్లేదు. డబ్బు ఉంటేనే చేయాలని కాదండి. మనం ఎవరికైనా ఏదైనా చేయాలంటే నాట్ నెసెసరీ యూ మస్ట్ హ్యావ్ క్రోర్స్ ఇన్ హ్యాండ్. మనసారా ఒక మనం తినే దాంట్లో సగం ఇస్తేనే అదే గొప్ప విషయం. అటువంటి మనసు గల పిల్లల్ని నాకు దేవుడిచ్చాడు. ఇంతకన్నా నేను దేవుడిని ఏది అడగను. నా పిల్లలు సంతోషంగా నెమ్మదిగా కడుపులో నీళ్ళు కదలకుండా చక్కగా కూర్చుని సంతోషంగా ఉండాలి అనేదే నాకు. వాళ్ళు సంపాదించేయాలి, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోవాలి, పెద్ద డాక్టర్లు అయిపోవాలి అని లేదు. ఉండటం మూలాన ఇలా అనట్లేదు నేను. నాకు లేకపోయినా కానీ నేను ఇలానే మాట్లాడతాను. మనసు ఉండాలండి, ఏదైనా చేయటానికి మనసు ఉండాలి. చాలామంది వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టరు, వాళ్ళు అనుభవించరు, ఇంకొకరికి పెట్టరు. ఇలా నేను చాలామందిని చూశాను. క్లోజ్ టు మై ఐస్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీబడి. నేను ఇవన్నీ చెప్పలేదు నా పిల్లలకి, కానీ వాళ్ళు నన్ను చూసుంటారు. బికాస్ ఐ యామ్ లైక్ దట్ ఇన్ హార్ట్, ఐ యామ్ లైక్ దట్. ఈ సునామీ టైంలో చిన్న పిల్లలు అన్నమాట వాళ్ళు. ఆ సునామీ టైంలో నేను నా వల్ల అయినంత చేశాను నా చుట్టూ ఉన్న ఈ ఫిషరీ కమ్యూనిటీకి. సో మేబీ దే అడాప్టెడ్ ఫ్రమ్ మీ ఏమో తెలియదు మరి. సో ఐ ఆల్వేస్ ఆస్క్ పీపుల్, ఉంటేనే కాదు, నువ్వు తినే చద్దనంలో సగం పెట్టినా కానీ అది కూడా ఒక సేవే. వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికి ఏం జరిగినా కానీ ఆ ఇంటి నుంచే ఫస్ట్ వెళ్తుంది ఏదైనా కానీ. ఇక్కడ తమిళ అంటే ఎవరని చెప్తారు మీరు? ఇండస్ట్రీలో ఎవరికి ఏం జరిగినా, అవుట్ ఆఫ్ వాళ్ళకి ఎవరికి ఏం జరిగినా కానీ మీకు ఇబ్బంది లేదు, ఐఎమ్ దేర్, ఐఎమ్ విత్ యూ, ఎంతైనా పర్వాలేదు, గో హెడ్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పే ఒక భరోసా ఉందా ఇక్కడ? ఉంటుంటారండి, చాలామంది ఉంటుంటారు. చాలామంది ఇప్పుడు మొన్న పోయిన మనోబాల గారు, మొన్న పోయిన మైల్ స్వామి గారు, వీళ్ళందరూ అంట ఎంజీఆర్ గారిని ఫాలో చేస్తారంట. ఎంజీఆర్ గారు అలా ఇచ్చేవాళ్ళంట.
ఇవ్వటమేనంట వాళ్ళకి తెలిసింది. సో అలా చాలా ఫాలో అయ్యే చాలామంది ఉన్నారు. చూశాను నేను. నేను ఎక్కువ క్లోజ్ కాను ఎవరికీను. చిరంజీవి గారికి నేను నేను ఏంటి విజయ అని మాట్లాడతారు. ఇప్పుడు కాదు, నేను చదివేటప్పుడు. నేను స్కూల్ అండ్ కాలేజ్ నా టీనేజ్లో టీ నగర్లో మేము ఉన్నాం అనమాట. ఒకప్పుడు ఎదురింటికి నారాయణరావు గారు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, నారాయణరావు గారు, ఆయన వైఫ్ అనురాధ, వీళ్ళందరూ ఐ థింక్ కాలేజ్ మేట్స్ అనుకుంటా. బాలయ్య గారి సిస్టరు ఉమా మహేశ్వరి గారు ఆ కాలేజీలో నాకన్నా సీనియర్స్. ఆ టైంలో ఆ ఎదురింటికి ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడు. సురేఖ గారు, చిరంజీవి గారి, నేను గుర్తున్నానో తెలియదు మరి, బట్ ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 15-16 చూసినప్పుడు గుర్తుంటారు, గుర్తుపెట్టారో తెలియదు మరి. ఎవరితో మాట్లాడాను ఈ మధ్యలో, జయబేరి కిషోర్ గారు, మురళీమోహన్ గారు, నేను బాగా తెలుసు, వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. అలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ నేను యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో రజనీకాంత్ గారు కూడా చేస్తారని విన్నాను, హెల్పింగ్ నేచర్ ఉందని విన్నాను. ఈవెన్ దో ఎందుకంటే రీసెంట్గా మీ తమిళ్లో ఒక ఆర్టిస్ట్కి పొన్నమ్మలం గారికి, పొన్నమ్మలం గారు తెలుసు కదా, పొన్నమ్మ గారు తెలుసండి. ఆయనకి దాదాపు 60 లక్షలు పెట్టి అపోలో హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ డోనర్ ఉంటే ఆయనే చేయించారు. ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు చేయించారా? ఓ గ్రేట్ అండి, చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. అది చేయటానికి ఒక మనసు ఉండాలండి. డబ్బు ఉంటమ్మా నా మూలాన వాళ్ళకేంటి, వాళ్ళకుంది, వాళ్ళు చేస్తున్నారని ప్రేక్షకులు అనుకోవచ్చు. దాన్ని నేను ఆమోదించిన ఆ సెంటెన్స్ని. చేయటానికి మనసు ఉండాలి, ఆ మనసున్న వాళ్ళే చేయగలరు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సీ దట్ హార్ట్ కదా. ఉంటే చేస్తున్నారని అనుకుంటున్నారు చాలామంది, అది కాదు, అది కాదు. మనకున్న దాంట్లో చేసేదే మనసు. ఇప్పుడు అఖండ తర్వాత ఎప్పుడు అనిపించలేదా ఐ హావ్ టు వర్క్ విత్ చిరంజీవి గారు? లేదండి, అనిపించదు నాకు. బికాస్ ఐ టేక్ మై లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. మై లైఫ్ ఇప్పుడు ఈ పివోటల్ రోల్స్ నేను చేశాను, ఇన్ని అవార్డులు పొందాను అనేది కూడా నేను ప్లాన్గా నాకు రాలేదు. ఇట్ కమ్స్ ఇన్ అ ఫ్లో. ఐ విల్ బీ బ్లెస్డ్ టు వర్క్ విత్ చిరంజీవి గారు, బాలయ్య గారితో వర్క్ చేసినట్టుగా అవి కూడా ఏర్పడవచ్చు లైఫ్లో. బట్ ఐ డోంట్ ఎయిమ్ ఫర్ ఇట్, ఆర్ ఐ డోంట్ ప్లాన్ ఫర్ ఇట్, ఆర్ ఐ డోంట్ క్రేవ్ ఫర్ ఇట్. I crave only for one thing in my life, self-respect. Okay. I die for self-respect. I crave for self-respect, not for fame, money, or to be flashed with superstars. అవి నాకు ఇష్టం లేదు. నాకు వెళ్ళిపోయి ఆరాధిస్తాను, వాళ్ళందరినీ ఆరాధిస్తాను, వాళ్ళందరితో వర్క్ చేస్తే చాలా బాగుంటుందని అనిపించినా కానీ I don't crave for it, I don't ask for it in life. It happens, it will happen. Day one నుంచి కూడా లేదు అసలు. From the day one, I never plan things. నాకు ఆ క్రేవింగ్ లేనే లేదు. చాలా ఎంత మనం వంగి ఉంటే అంత పీస్ఫుల్గా ఉంటాం, అంత గ్రో అవుతాం. గ్రో అంటే నాట్ మనీ వైజ్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సనాలిటీ, యూ విల్ గ్రో అ లాట్. సో నాకు అలాంటి అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేయబోతున్నారన్నా కానీ నేను ఓవర్వెల్మ్ అవ్వను. ఇంకొక చిన్న ఆర్టిస్ట్ చేస్తున్నా కానీ నాకు రెండు ఫీలింగ్లు ఒకటే. కెమెరా ముందు హీ ఈజ్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, ఎండ్ ఆఫ్ ద డే. ఇట్ కెన్ బి హూ ఎవర్. ఓకే, ఇట్ కెన్ బి అ సూపర్ స్టార్, ఇట్ కెన్ బి అ స్మాల్ ఆర్టిస్ట్. ఫర్ మీ, we both are actors and we both are equal. Right? You are a performer, I am a performer, that's it. Great. సో బట్ ఎక్కడో గుంటూరులో పుట్టి, గుంటూరులో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం, కొడాలి ఫ్యామిలీ, బతుకు తెరువు కోసం చెన్నపట్నం వచ్చి కొన్ని ఎలా చెప్పాలంటే దేవుడు కొంతమందికి కొన్ని అనుకోకుండా వేస్తారు, కొంతమంది
అరే నాకు రావాలి అనుకుంటే తొందరగా రాదు ఏది కూడా. మన వర్క్ మనం చేసుకుంటూ పోతే వెనక వస్తూనే ఉంటుంది ఏదైనా కదా. అది ఫేమ్ కావచ్చు, డబ్బు కావచ్చు, కష్టం కూడా కావచ్చు. అవునండి. అన్నీ పడితేనే ఇవన్నీ వస్తాయమ్మా. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆనిముత్యాలను ఇండస్ట్రీకి ఇచ్చి, ఇద్దరు ఆనిముత్యాల కన్నా కానీ ఇద్దరు మంచి ఆడబిడ్డలని ఈ క్యారెక్టర్స్ వీల్ చేస్తేనే బాగుంటుంది. ఏంటి నుంచి వచ్చారు, ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నారు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని ఇండస్ట్రీ మొత్తం అనుకొని, ఎవరికి తెలియదు సరిత గారు మీరు సిస్టర్స్ అని. అవునండి. ఎందుకని అంత కాన్ఫిడెంటల్గా కాన్ఫిడెంట్ కాదు, వి ఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. ఓకే. ఐ డోంట్ లైక్ టు బి ట్యాగ్డ్ యాజ్ సో ఆన్ సోస్ సిస్టర్. సేమ్ థింగ్ నా డాటర్ కూడా చెప్తాను, తన ఇంటర్వ్యూస్లో కూడా నా గురించి ఒక మాట మాట్లాడదు. ఐ వాంట్ హర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ బై హర్ సెల్ఫ్. తన వర్క్ మాట్లాడాలి, తన చుట్టూ ఉన్న బ్యాక్ బోన్ కానీ తన పక్కన ఉన్న ఒక గాడ్ ఫాదర్ కానీ షుడ్ నాట్ ఎలివేట్ హర్. ఓకే. మై డాటర్ ఆల్వేస్ టెల్స్, నాతో ఎన్నో అవార్డుల ఫంక్షన్కి నేను పిలుస్తానండి నా డాటర్ని. నాతో రా, నలుగురు చూస్తారు కదా నిన్ను, నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటే రాదు. ఎంతోమంది హీరోయిన్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలని ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు మమ్మీ బయట. నేను ఈజీగా వచ్చేయకూడదు. ఐ వాంట్ టు స్ట్రగుల్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్. చాలామందికి తెలియదండి తన నా డాటర్ అని. ఓకే. చాలామందికి తెలియదు. తర్వాత ఒక ఏదో ఇంటర్వ్యూ, అయలీని ఒక సిరీస్ చేసింది ఆవిడ. అయలీ సపోజ్ టు బి జీ సిరీస్లోనే ట్రెండింగ్. ఇది మీరు విన్నారో లేదో తెలియదు మరి. తమిళ్లో అయలీ, తెలుగులో కూడా ఉందనుకుంటా. ఆ అయలీలో ఈ పిల్ల ఎవరని అందరూ అనుకున్నారంట. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ విగడన్ అనుకుంటా, ఎవరో తెలియదు మరి, మీరు తప్పకుండా మీరు కూర్చొని మాట్లాడాలి అయలీ గురించి అన్నప్పుడు అప్పుడు తెలిసింది అందరికీ. నోబడీ నోస్ దట్ షీ ఈస్ మై డాటర్ అండ్ షీ డజంట్ వాంట్ అ ట్యాగ్. నా పక్కన రానే రాదు.